మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. దేవుడు మరీ కొద్ది కాలాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఈ ఉదయకాలంన వాక్యంను మనము ధ్యానించుకుందాం. భక్తులు చేసినటువంటి ప్రార్థనల గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఎబ్బేజు యొక్క ప్రార్థన గురించి మనం వివరించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటెనని అతని తల్లి అతనికి ఎబ్బేజును పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇప్పుడు వరకు కొన్ని విజ్ఞాపనలు మనం చూసామైతే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏం కనిపిస్తుందంటే, ఎబ్బేజు తన గురించి తాను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎబ్బేజు తన సహోదరుల కంటే కూడా ఘనము పొందినవాడై ఉన్నాడు అని అంటున్నాడు. తన సహోదరుల కంటే కూడా ఘనం పొందినవాడై ఉన్నాడు అని అంటున్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఈ దినవృత్తాంతముల గ్రంథంలో వంశావళుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆదాము నుండి వంశావళుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దాదాపు ఈ 4వ అధ్యాయం తర్వాత కూడా కొన్ని అధ్యాయాల్లో వంశావళులు ఉంటాయి. సడన్గా మధ్యలో పరిశుద్ధాత్ముడు ఈ ఎబ్బేజు ప్రార్థన గురించి రాయించటం అనేది చాలా గొప్ప విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన 3 విషయాల గురించి ప్రార్థన చేసినట్లు ఇక్కడ మనం చూస్తాం. అందుకేమో దేవుడు తనను ఆశీర్వదించి తన సహోదరుల కంటే గనుడిగా చేశాడు తన ప్రార్థనను ఆలకించి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. అంటే తన జీవితం చాలా సంకుచితంగా ఉంది. ఆ సంకుచితంగా ఉన్నదాన్ని విశాలపరచమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సరిహద్దులు విశాలపరచమంటున్నాడు. అదేవిధంగా రెండవదిగా మనం చూస్తే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవది మనం చూసినట్టు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని అంటున్నాడు. అంటే దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే అంతకు మించినటువంటి గొప్ప భాగ్యం లేదు. ఎందుకంటే 91వ కీర్తనలు అంటాడు, నీ దక్షిణ హస్తము చేత కోడి తన రెక్కల చాటును ఏ విధంగా భద్రపరుస్తున్నాడు, ఇది కాపాడుతున్న దేవుడు అని అంటాడు. దక్షిణ హస్తం, కుడి హస్తం చేత దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు, నెహెమ్యా గ్రంథాలు కానీ ఎజ్రా గురించి కూడా మనం చూస్తే, యెహోవా హస్తము ఎజ్రాకు తోడుగా ఉన్నది కనుక అని అంటాడు. నెహెమ్యా కూడా దేవుని హస్తము తోడుగా ఉందని ఆ లేఖనాల్లో తెలియజేయబడి, వారు దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నప్పుడు వారు చాలా గొప్ప కార్యాలు చేశారు. మనకు తెలుసు నెహెమ్యా ఏం చేశాడు. పాడైపోయిన యెరూషలేములో ఉన్న కోటగోడను కట్టించడానికి దేవుడు సహాయం చేశాడు నెహెమ్యా ద్వారా. అదేవిధంగా మరి ఎజ్రా ద్వారా మంచి నాయకత్వం వహించి మందిర నిర్మాణ విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. పునరుద్ధరణ, ఆత్మీయ పునరుద్ధరణ గురించి మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాం, దేవుని హస్తము వారికి తోడుగా ఉన్నప్పుడు వారు గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి దేవుని హస్తం ఈయనకి తోడుగా ఉండమని దయచేయమని కోరుకున్నాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని ఉంటుంది. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మరి పొతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి యోసేపు ద్వారా పొతీఫర్కున్నదంతా కూడా ఆశీర్వదించబడ్డాది. కాబట్టి దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు మనకి గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది ప్రియులారా. అంతేకాదు, ఇంకోటి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్ కోరుకుంటున్నాడు. భక్తుడైన దావీదు అందుకే అంటాడు తన ప్రార్థనలో చాలాసార్లు, అయ్యా నీవు నా కోట, నా శైలము, నా దుర్గము అని అంటాడు. అంటే దేవుణ్ణి ఆశ్చర్యంగా చేసుకుంటున్నారు భక్తులు. ఎంత గొప్ప భాగ్యం. నాకు కీడు రాకుండా దానిలో ఉండి నన్ను తప్పించము అని అంటున్నాడు. ఏ కీడు రాకుండా ప్రభువారికి నేర్పినటువంటి ప్రార్థనలో కూడా మనకు ఉంటుంది కదా. శిష్యులకు ప్రార్థన నేర్పారు యేసు ప్రభువారు, కీడు నుండి మమ్మల్ని తప్పించుము అని ఉంటుంది అక్కడ. అంటే కొన్నిసార్లు దుష్టుడు మనకు కీడు కల్పించి మనల్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవాతి దేవుడు మనకు కాపరిగా ఉంటాడు కాబట్టి
మరి మనకి ఎలాంటి అపాయం అనేది రాదు. కాబట్టి కీడు రాకుండా మనని ఉండటానికి ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అన్నాడు. ఎబ్బేజు ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, నిజంగా ప్రియులారా, దేవుడు తనను ఆశీర్వదించాడు. తన సరిహద్దులను విశాలపరిచి, ఒకటి ఆశీర్వదించమన్నాడు, 2 సరిహద్దు విశాలపరచమన్నాడు, తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండమన్నాడు, తర్వాత కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమన్నాడు, ఆశీర్వదించమని చెప్తున్నాడు. చూడండి, మొట్టమొదట దేవుడు వాగ్దానం ఎత్తి అని ప్రార్థన చేసినట్లే. మొట్టమొదట ఆది కాండంలో మనం చూస్తాం, వానిని ఆశీర్వదించి అని అంటాడు. ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ కలుగుతాయి. మన సరిహద్దులు విషయాలు చేయబడతాయి. దేవుడు హస్తం తోడుగా ఉంటుంది, ఏ కీడు రాకుండా ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం కూడా ఇట్లా ప్రార్థన చేయాలి ప్రతి సమయం. అందు కూడా మన సరిహద్దులు విశాలపరచమని చెప్పి, అంటే మన సంఘాలు ఉన్నాయి, సంఘాలు కొద్దిమంది వస్తూ ఉంటారు, లేకపోతే కొద్దిమంది మన రాష్ట్రంలో, మన ఊర్లో కానీ, మన గ్రామంలో, లేకపోతే మన దేశంలో రక్షించబడి ఉన్నారు. అందరూ కూడా రక్షించబడాలని, మరి రాజ్య విస్తరణ జరగాలని మనం కోరుకుని ప్రార్థన చేస్తే దేవుడు మన సరిహద్దుల్ని విశాలపరుస్తాడు. ఆ రీతిగా ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం. ఎబ్బేజు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. ఎబ్బేజు చేసిన ప్రార్థన నాయన, ఇదిగో 4 విన్నపాలు చేశాడు, ఆశీర్వదించమని చెప్పాడు, సరిహద్దులు విశాలపరచమని చెప్పాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండమని చెప్పాడు. అందుకని ఏ కీడు నా మీదకి రాకుండా దయచేయమని ప్రార్థన చేశాడు. అవునే, అందుకనే తన సహోదరుల కంటే అతడు గనుడు అయిపోయాడు. ఆయన తనను ఆశీర్వదించబడాడు. ఎవరైనా సరే మీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు మీరు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు అయ్యా. అలాంటి ఆశీర్వాదం నాయన మాకును దయచేసి మిమ్మల్ని దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సంస్థ ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరే కొంతకాలాన్ని కలుసుకున్నప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. God bless you all.